సూసైడే కనుక అయినట్టయితే ఎందుకు అంత దాకా వెళ్ళవలసి వచ్చింది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా కూడా పెళ్ళి ఇష్టం లేదని ఇంట్లో చెప్పకుండా రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు చనిపోవడం వల్ల 2 కుటుంబాల బాధ ఎవ్వరూ తీర్చలేదు కదా. రేపు అమ్మాయి పెళ్ళి అవ్వాలన్నా కూడా ఈ వంక ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఎంత సఫర్ అవుతారు. సూసైడ్లు చేసుకోవద్దు అని ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వీడియోలు పెడుతున్నారు కదా. ఇవన్నీ ఎవరో ఒకరితో చెప్పుకోవచ్చు కదా. కనీసం వాళ్ళ ద్వారా అన్న ఇన్ఫర్మేషన్ ఇంటికి వెళ్తుంది కదా. ఏదో ఒక విధంగా కజిన్స్ ఉంటారు, ఎక్కువ ఇంట్లో సొంత వాళ్ళ కంటే కూడా కజిన్స్తో బాగానే ఉంటారు చాలామంది. సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం మీ ఫ్రెండ్తోనో, ఆత్మీయులతోనో, కజిన్స్తోనో ఎవరో ఒకరితో మీ బాధ పంచుకొని మీరు ఒక ఆత్మీయులతో పంచుకుంటే వాళ్ళు నీకు ఏదో ఒక సలహా ఇస్తారు. ఈలోపు నీకు ఏదో ఒక మనసు మారచ్చు కూడా. ఈ కాసేపు కొంచెం సేపు మీరు ఓర్పు పట్టండి, తర్వాత మీరే మనసు మార్చుకుంటారు. ఇంకా జీవితం మొదలుపెట్టే టైంలో మీరు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇంక నెక్స్ట్ జీవితం అంతా ఎప్పుడు చూస్తారు. సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ ఆత్మీయులతో పంచుకోండి, వారు ఇచ్చే సలహా వినండి, వాయిదా వేసుకోండి.